ఏ నరసింహ, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను సార్. మీరే ఈ మధ్య షాప్ దగ్గర రావడం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తారా, అంతా మా నాన్నే చూసుకుంటాడు. ఎప్పుడైనా నాన్న పిలిచినప్పుడు అలా వచ్చి వెళ్తుంటా అంతే. అది సరే కానీ ఈరోజు మా ఫ్యామిలీ అంతా షాపింగ్కి వెళ్తున్నాం. మేము వచ్చేంత వరకు షాప్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. సార్ వచ్చేసారా? ఇంకా నేను ఇంటికి వెళ్తాను సార్, చాలా ఆకలిగా ఉంది. ఒక నిమిషం ఉండు నరసింహ. రే నవాజ్, ఆపు. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? అది కాదు నాన్న, షాప్లో ఎవరు లేరు కదా, డబ్బులు తీసుకున్నాడేమో అని చూస్తున్నా. నీకంత అనుమానం ఉంటే షాప్ మూసేసి రాల్సింటివిరా. నరసింహ లాంటి నమ్మకమైన మనిషి ఉన్నాడు కాబట్టే నేను బయట ఏ పని ఉన్నా ధైర్యంగా వెళ్తున్నా. నువ్వు చేసింది తప్పు, నరసింహను క్షమించమని అడుగు. సారీ నరసింహ, నన్ను క్షమించు. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. అయ్యో వద్దు సార్, మీరు అవమానించిన దానికి ఈ డబ్బుతో సరిపెడితే నాకు ఇంకా బాధగా ఉంటుంది.